హరే కృష్ణ. ఓకే, సరే. ముందుగా మనం ప్రేయర్స్ మొదలు పెడదాం. అందరు చెప్పండి. ఓం అజ్ఞానా ఓం అజ్ఞానం తిమిరంధస్య తిమిరాంధస్య జ్ఞానాంజనా జ్ఞానాంజనా శలాకయా శలాకయా చక్షుర్ చక్షుర్ ఉన్మిళితం ఉన్మిళితం ఏన యేన తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే కృష్ణతిష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే స్వామిన్ నామినే. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే శివామినే. జయ శ్రీ కృష్ణ చైతన్య జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. గౌర భక్త వృంద. అందరు చెప్పండి ఇప్పుడు నాతో పాటు కలిపి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతాది పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. మీ వీడియోలు కనిపించట్లేదు, టర్న్ ఆన్ చేయండి కెమెరా అందరూ. ప్రభుజీ నాకు మీరే స్టాప్ చేశారని కనిపిస్తుంది ప్రభు. ఓ వెయిట్ ఏ సెకండ్. ఓకే, నౌ యూ కెన్ డూ. నౌ ఐ గివ్ పర్మిషన్. గుడ్, వెరీ నైస్. అందరు నోట్బుక్ తెచ్చుకుంటారా ఈ వారం? అందరూ నోట్స్ పెన్ను. వెరీ గుడ్, అందరు నోట్స్ పెన్ తెచ్చుకున్నారు. గుడ్. ఇప్పుడు మనం ఇవాళ చర్చించుకోబోయేటువంటి శ్లోకంలోకి వెళ్ళే ముందు, పోయిన వారం లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఎవరు చెప్తారు? యువాన్స్ గురు, వెరీ గుడ్. ఎస్, చెప్పు. శక్నోతి హైవేయ సోడం ప్రాక్షరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సంయుక్త సత్సుఖీ నరః. శ్లోకం చెప్పే ముందు ఆ శ్లోకం భగవద్గీతలోది, ఈ అధ్యాయము, ఈ నంబరు అని చెప్పాలి. అది ఎన్నో అధ్యాయం, ఎన్నో నెంబర్ చెప్పు. టెక్స్ట్ నెంబర్
ఆహా. మనకు అధ్యాయం అధ్యాయం 25 మనకి భగవద్గీతలో చెప్పండి ఎన్నో చాప్టర్ అది విచ్ చాప్టర్ కరెక్ట్ 5th చాప్టర్ శ్లోక టెక్స్ట్ నెంబర్ శ్లోక 3. ఎస్ 23 వెరీ గుడ్ ఎస్ భగవద్గీత 5.23 ఎస్ నవ్వు దీక్షిత నువ్వు చెప్పమ్మా అధ్యాయం 5:23 శ్లోకం ఎస్ శక్నోతి హైవ చోడం ప్రాక్షరీర విముక్షణాత్ కామక్రోధో భవం వేగం సంయుక్త ససుఖీ నరః. వెరీ గుడ్ చాలా చక్కగా పలికావు వెరీ నైస్ యువాన్స్ ప్రభు మీరు ఇందాక చూడకుండా చెప్పారా చూసి చెప్పారా నేను చూడకుండా చెప్పాను. చూడకుండా చెప్పావా వెరీ నైస్ చాలా చక్కగా చెప్పావు నేర్చుకొని వెరీ గుడ్ సరే ఇప్పుడు లాస్ట్ వారం శ్లోకం కాదు అంతకు ముందు వారం శ్లోకం చెప్పండి భోక్తారం యజ్ఞ తపసాం మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా వాం శాంతిం ముచ్యతి. వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పావు మరి శ్లోక నెంబర్ కూడా చెప్పాలి శ్లోకం చెప్పే ముందు 5 chapters 5th చాప్టర్ 5th chapter 29th శ్లోకాస్ 29th కరెక్ట్ 5th చాప్టర్ 29th శ్లోక వెరీ గుడ్ వెరీ నైస్ ఇప్పుడు దీక్షిత నువ్వు చెప్పమ్మా భోక్త యజ్ఞ తపస సర్వలోక మహేశ్వర సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం ముచ్యతి. నువ్వు కూడా సేమ్ మిస్టేక్ చేస్తున్నావు ముందు భగవద్గీత 5th చాప్టర్ 29th శ్లోకం భోక్తారం యజ్ఞ తపసం అలా స్టార్ట్ చేయాలి ఓకే సరే ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే మీకు వచ్చినటువంటి శ్లోకం ఇంకా బాగా వచ్చినటువంటి శ్లోకం దానికి కొంచెం మీనింగ్ కూడా తెలిస్తే మంచిది లేకున్నా కానీ ఓకే నో ప్రాబ్లం మీకు బాగా వచ్చినటువంటి శ్లోకం ఒక్కొక్క శ్లోకం చెప్పండి ఫస్ట్ చెప్పేటప్పుడు భగవద్గీత 6th చాప్టర్ 17th శ్లోకాన్ని చెప్పి అప్పుడు స్టార్ట్ చేయి. యువాన్స్ ప్రభు చెప్పండి మీరు యుక్తాహార చెప్తావా ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ చేయి. భగవద్గీత వెరీ గుడ్ 6th చాప్టర్ చాప్టర్ 5th నెంబర్ chapter వెరీ గుడ్ 17 శ్లోకాస్. ఎస్ చెప్పు ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పావు ఎక్కడ పులులు పోకుండా దీక్షిత నువ్వు చెప్పాము ఇప్పుడు 9th భగవద్గీత అధ్యాయం 9:26 శ్లోకం ఓకే చెప్పు పత్రం పుష్పం ఫలంతో మే భక్త ప్రయశ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రేతాత్మనః. వెరీ గుడ్ ఇంకొక లాస్ట్ అవకాశం ఇస్తున్నాను ఇద్దరికి ఎస్ యువన్స్ ప్రభు ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి చెప్తామా ఏం చెప్తావు ఇది ఇది చాలాసార్లు చెప్తావు ఇంకోటి చెప్పు సరే ఏదో చెప్పండి ఇది చెప్తావా ఇది సతతం గీత ఏది చెప్తా దేశం చదువు చెప్తావా భగవద్గీత చెప్పు యువన్స్ ప్రభు 10th chapter 10th శ్లోక 10th శ్లోక 7th చాప్టర్ 10th శ్లోక 7.10 10th చాప్టర్ 10th శ్లోక ఓకే 10.10 ఓకే కంటిన్యూ తేషాం సతత యుక్తానాం వచతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాభూపయాతి తే. వెరీ నైస్ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది అంటారు ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దదామి బుద్ధి యోగం తం నేను ఇస్తున్నాను ఆ ఇంటెలిజెన్స్ అని చెప్తాడు కృష్ణుడు వెరీ గుడ్ ఎస్ దీక్షిత చెప్పమ్మా 62 శ్లోక నో నాకు సరిగా వినిపించలేదు చాప్టర్ నెంబర్ 62 శ్లోక ఓకే సెకండ్ చాప్టర్ 62 శ్లోక ఓకే చెప్పు న్యాయతో విషయం కరెక్ట్ చెప్పు మధ్యలో ఆపేశావు ఓ నీ వీడియో కట్ అయింది ఓకే నో ప్రాబ్లం ఓకే
ఓకే, జాయిన్ అయ్యారు దీక్షిత. ఎస్ దీక్షిత, కంటిన్యూ. నీ వీడియోస్ అంటే నీ ఇంటర్నెట్ సరిగ్గా లేనట్టుంది. ఫాస్ట్ మన దగ్గర టైం లేదు. సిగ్నల్ లేదు, తొందరగా చెప్పు. जायते विषयं पुंस संगस्तेषोपजायते संगः संजायते काम काम क्रोधो भी जायते। వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఇవాళ మనం ఒక కొత్త శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ప్రతి ఒక్కరికి మనసు చాలా ఏకాగ్రతగా మారిపోయి చెప్పింది చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి, మనం ఎవ్వరేమన్నా కానీ డిస్టర్బ్ అవ్వకుండా ప్రశాంతంగా మనల్ని మనం ఉంచుకోవడానికి ఎలాంటి లక్షణాలు కావాలి, అలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళని ఏమంటారు అనేది ఈ శ్లోకం. ఓకే, మీ అందరికీ క్లాసులో మంచి మార్కులు రావాలని ఉందా లేదా? క్లాస్ ఫస్ట్ రావాలని ఉందా లేదా? చక్కగా చదువుకోవాలని ఉందా లేదా? పెద్ద ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని ఉందా లేదా? అలా ఉండాలి అంటే మన లోపల కొన్ని క్వాలిటీస్ ఉండాలి, లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాల గురించి చెప్తుందే ఈ శ్లోకం. ఇప్పుడు చెప్పండి, బీజీ అంటే ఏంటి ఇక్కడ? భగవద్గీత. వెరీ గుడ్. 18 అంటే చాప్టర్ 18 చాప్టర్ ఎస్ 18th చాప్టర్. ఎస్ 18th చాప్టర్. 42 అంటే శ్లోక. ఎస్ 42nd శ్లోక. వెరీ గుడ్. భగవద్గీతలో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 18 ఎస్ 18th చాప్టర్. ఇవాళ మనం ఏ చాప్టర్ లో ఉన్నాం? 18th చాప్టర్ లో ఉన్నాం. ఎస్, చివరి చాప్టర్ లో ఉన్న శ్లోకం చెప్పుకుంటున్నాం. ఎన్నో భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? హౌ మెనీ శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత? 42. నో, 42 కాదు, ఇది 42 శ్లోకం. ఇది 42nd శ్లోకం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 వెరీ గుడ్, వెరీ గుడ్. భగవద్గీతలో టోటల్ 700 శ్లోకాస్ ఉన్నాయి. 700 శ్లోకాస్ లో మనం ఇవాళ 18th చాప్టర్లోని 42nd శ్లోకం చెప్పుకుంటున్నాం. ఓకే, సరే. నేను ఇక్కడ సాంస్క్రిట్ కూడా చూపిస్తున్నాను మీ అందరికీ. దీనివల్ల ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ హిందీ సబ్జెక్ట్ ఎంతమందికి ఉంది? హిందీ మీ క్లాసులో హిందీ సబ్జెక్ట్ ఇవాళ హిందీ సబ్జెక్ట్ ఉందా? ఎస్ సార్ ఓకే, అయితే ఇది ఒకసారి చదువు, నేను హైలైట్ చేసిన చదువు ఎంతవరకు? శ్యామ నమస్త వెయిట్. ఓకే, ఫైన్. నీకు కొంచెం అర్థం చేసుకుంటున్నాం అక్షరాలు. యువన్స్ ఫర్ మీరు చదవండి, జస్ట్ ఈ హైలైట్ చేసిన మాత్రమే చదవండి. వెరీ నైస్. ఓకే, ఎనఫ్. ఓకే, నీకు అక్షరాలు అర్థమవుతున్నాయి అయితే. సరే, నేను సాంస్క్రిట్ ఇంగ్లీష్ రెండు ఉంచాను. ఇప్పుడు మీరు వీటిని చూసి చదవండి. ఓకే, నేను చెప్తాను, చెప్పిన తర్వాత. సమోదమస్ తపస్సౌచం సమోదమస్తపస్సౌచం తపస్సౌచం పెద్దగా చెప్పు. Okay. సమోదమస్తపస్సౌచం. వెరీ గుడ్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయి యువంశ్ ప్రభు. సమోదమస్తపస్సౌచం. వెరీ గుడ్. దీక్షిత నువ్వు చెప్పమ్మా. బాగానే చెప్తున్నాను దీక్ష, నీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఇవ్వాలి కొంచెం, అందుకే ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం రెండో లైన్కి వెళ్దాం. ఓకే, అందరు జాగ్రత్తగా పలకండి, శ్రద్ధగా విని. శాంతి కాదు, ఇది క్ష అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? నేను ఇక్కడ సంస్కృతంలో చూపిస్తున్నాను. క్ష, అక్షయాలు క్ష.
శాంతి ఏమని పలకాలి? ఓకే శాంతి. క్షాంతిర్ శాంతి క్షాంతిర్ శాంతి. ఆర్జవం 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 ఆర్జవం. శాంతిర్ ఆర్జవమేవ చ క్షాంతిర్ ఆర్జవమేవ చ శాంతి ఆర్వతమే వచ క్షాంతిర్ ఆర్జవమేవ చ శాంతిర్ ఆర్వజవం ఏవచ ఆర్జవం ఆర్జవం అనండి ఆర్జవం ఆర్జవం కరెక్ట్ క్షాంతిర్ ఆర్జవమేవ చ శాంతిర్ ఆర్జవం ఏవచ వెరీ గుడ్ దీక్ష నువ్వు పలుకమ్మా శాంతి ఆర్జవ ఏవ చ. వెరీ గుడ్ ఇప్పుడు మూడో లేను జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం విఘ్నతవాసతం ఓకే అయితే నేను బ్రేక్ డౌన్ చేసి చెప్తాను జ్ఞానం జ్ఞానం విజ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం ఆతిథ్యం ఆస్తిక్యం అంటే ఇక్కడ మీరు చూడండి సంస్కృతంలో కనిపిస్తుంది ఇక్కడ ఆస్తిక్యం ఓకే జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం కాకు యావత్ తిప్పడం ఓకే జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం జ్ఞానం వెరీ గుడ్ ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి చెప్తాను మళ్ళీ జ్ఞానం జ్ఞానం విజ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం ఆతిథ్యం ఓకే అయితే మీరు ఒక పని చేయండి మీరు నేను చెప్పిన ఒక్కొక్క లైన్ తర్వాత రాసుకోండి ఓకే మొదటి లైన్ రాసుకోండి అందరూ శమోదమస్ తపా శౌచం అందరు ఫస్ట్ లైన్ రాసుకోండి నేను రాసా రాశావా వివాంశ్ పూర్ వెరీ గుడ్ నువ్వు దీక్షు రాస్తున్నాం ప్రభుజీ. ఓ రాసేసా మూడేళ్ళు రాసేసుకున్నారా నో ప్రభుజీ. మూడో లైన్ కూడా రాసుకోండి జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం 3 లైన్ల వరకు రాసుకోండి జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం చెప్పు. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం జ్ఞాన వెరీ గుడ్ విజ్ఞానం విక్రమ్ ఆస్తిక్యం. జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం ఎస్ అందరు notes లో రాసుకోండి అమ్మా అందరు 3 లైన్లు మొదటి 3 లైన్లు ఫస్ట్ 3 లైన్స్ శమోదమస్తపస్సౌచం క్షాంతిర్ ఆర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం ఈ 3 లైన్లు చక్కగా అందరూ లైన్ బై లైన్ రాసుకోండి ఆర్జవం ఏవ చ జ్ఞానం విజ్ఞానం జ్ఞానం విజ్ఞానం ఆర్జవం ఏవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం ఓకే మీరేం చేస్తారంటే శ్లోకం రాసుకున్న తర్వాత శ్లోకం పైన నెంబర్ కూడా రాసుకోండి PG 18.42 అని ఓకే ఆ శ్లోకం ఎన్నో శ్లోకం కూడా మనకు అర్థమవుతుంది నేను కూడా అదే రాసా ఓ వెరీ గుడ్ యువాన్స్ ఫర్ వెరీ నైస్ ఓకే దీక్షిత కంప్లీట్ అయిందమ్మా ఇది ప్రభుజీ. ఓకే ఇప్పుడు మనకు చివరి లైను బ్రహ్మకర్మ కర్మ బ్రహ్మకర్మ 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 స్వభావజం స్వభావం స్వభావజం స్వభావజం
బ్రహ్మకర్మ స్వభావజం. కర్మ స్వభావం బ్రహ్మకర్మ స్వభావజం. వెరీ గుడ్. యువన్స్ ప్రభు మీరు చదవండి. కాదు 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 కాదు, ఓన్లీ లాస్ట్ లైన్ మాత్రమే చదవండి. బ్రహ్మ కర్మ స్వభావం స్వభావజం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే దీక్షిత నువ్వు చదువమ్మా. స్వభావజం. ఓకే మనుశ్రీ వాళ్ళు కూడా జాయిన్ అయినట్టున్నారు. మనుశ్రీ నువ్వు చదువమ్మా. బ్రహ్మకర్మ స్వభావజం. ఓకే నకుల నువ్వు చదువమ్మా. బ్రహ్మకర్మ స్వభావజం. వెరీ గుడ్. అందరూ లాస్ట్ లైన్ రాసుకోండి. రాయని వాళ్ళు కంప్లీటెడ్ ప్రభుజీ. ఓ వెరీ గుడ్. అందరు కంప్లీట్ చేసుకున్నారు శ్లోకాన్ని. ఈ శ్లోకం అందరు కంప్లీట్ చేసుకున్నారు కదా. భగవద్గీత 18.42. ఓకే ఓకే రాసుకోండి. నో ప్రాబ్లం. ఐ విల్ గివ్ టైం. నో ప్రాబ్లం. అయిపోయింది అందరిది. ఓకే సరే. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి చెప్తాను. అందరు జాగ్రత్తగా విని ఈసారి మటుకు తప్పులు పోకుండా పలకాలి. ఓకే అందరూ, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు రివైజ్ చేసాం ఈ 4 లైన్లని. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా వినాలి. ప్రొనౌన్సియేషన్ మనం విన్నప్పుడే క్లియర్గా పలుకుతాం, లేదంటే ఏది పెడితే అది పలుకుతాం. ఓకే అందరు శ్రద్ధగా వినండి. సమోదమస్తపశౌచం. చైతం కాదు, శౌచం. శౌచం అంటే శుభ్రత అని అర్థం. శుభ్రత. ఓకే సమోదమస్తపశౌచం. ఓకే అయితే ఇంకా మీరు కొంచెం అటు ఇటుగా ఉన్నారు పలకడంలో. దీక్ష నువ్వు పలుకమ్మా మొదట్లేను. వెరీ గుడ్, వెరీ గుడ్. యువన్స్ ప్రభు మీరు పలకండి ఫస్ట్ లైన్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఎస్ మనుశ్రీ నువ్వు పలకమ్మా. వెరీ గుడ్. నకుల నువ్వు. సమోదమస్తపశౌచం. ఓకే రెండవ లైన్. క్షాంతిరార్జవమేవ చ. క్షాంతిరార్జవమేవ చ. క్షాంతిరార్జవమేవ చ. క్షాంతిరార్జవమేవ చ. ఆర్జవం ఏవ చ. నకుల నువ్వు చదువమ్మా. క్షాంతిరార్జవమేవ చ. ఓకే దీక్షిత నువ్వు చదువమ్మా. మనుశ్రీ నువ్వు చదువమ్మా. ఆర్జవమేవ చ. ఓకే యువన్స్ ప్రభు మీరు చదవండి ప్రభు. శాంతిర్ ఆర్జవం ఏవ చ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఇప్పుడు మూడో లైన్ అందరూ శ్రద్ధగా వినండి. జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం. జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. ఎస్ ఆస్తిక్యం. వెరీ నైస్. మనుశ్రీ నువ్వు చదవమ్మా. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. వండర్ఫుల్. దీక్షిత నువ్వు చదువు.
జ్ఞానం ఆస్తిక్యం తప్పు చదువుతున్నావు. నకుల నువ్వు చదువమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. యువాన్స్వరు మీరు చదవండి ఇంకోసారి. జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. దీక్షిత నువ్వు ట్రై చేయము ఈసారి. హరే కృష్ణ. ఆస్తిక్యం ఆస్తిక్యం ఒకటే వినిపించింది, మొదటి రెండు పదాలు వినిపించలేదు. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చివరి లైన్. బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రహ్మకర్మ స్వభావజం. ఎవరైతే భగవద్గీతని ఇలా పారాయణం చేస్తూ చక్కగా భక్తి చేస్తూ ఇలా స్కూల్కి వెళ్తూ నీట్గా ఉంటారో వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ శ్లోకం చెప్పారు. శమ. ఇక్కడ శమ అంటే దాని అర్థం ఒక వ్యక్తి చాలా శాంతంగా ఉంటాడు. దమ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాశారు ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే దాని అర్థం ఆత్మనిగ్రహంతో ఉంటారు. ఆత్మనిగ్రహం అంటే వెరీ సింపుల్. స్కూల్లో మనకు టీచర్ పాఠం చెప్తున్నప్పుడు బయట ఐస్ క్రీమ్ వాడు డింగ్ 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 అని కొట్టినప్పుడు మనకు దృష్టి పాఠం మీద కాకుండా ఐస్ క్రీమ్ మీద పోయిందంటే మనకు అంత ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ లేదన్నట్టు. కానీ మనం నిజంగా ఎలాగైనా శ్లోకాలు పఠిస్తూ భక్తి చేస్తుంటే మనకంత ఏకాగ్రత వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. బయట ఏది జరిగినా నేను పాఠం వినాలి, అది దమ. తర్వాత తప అంటే మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా చూడొచ్చు, ఇలా కూర్చొని కాసేపు ఎవరైనా శ్లోకం చెప్పమంటే మేం వినం మాకు వీడియో గేమ్లు ఆడుకోవాలి, మేం టీవీ చూడాలి, మేము కూర్చోం అంటారు. కానీ మీరందరూ ఏం చేశారు, ఇప్పుడు చక్కగా కూర్చొని నేను చెప్పిందల్లా చెప్తున్నారు. దాన్ని తపం అంటారు. తపం అంటే చక్కగా ఒక చోట కూర్చొని ప్రతిదీ శ్రద్ధగా వింటూ పలకడం, తపించడం. తర్వాత శౌచం అంటే శుభ్రత అంటే మీరందరు నిద్ర లేయగానే బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారా, లేదా నీట్గా పళ్ళు తోముకొని దువ్వుకొని మంచి డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని వెళ్తారా? నిద్ర లేగానే వెళ్ళిపోతారా స్కూల్కి? అలాగా అలా వెళ్ళరు. శౌచం అంటారు, దాన్నే శుభ్రత అంటారు. తర్వాత క్షాంతిం అంటే సహనం. నేను ఈ శ్లోకాన్ని 1-2 సార్లు చెప్పిన తర్వాత మీరు వెంటనే పలకలేకపోతున్నారు, కానీ మళ్ళీ మీరు సహిస్తూ చక్కగా వింటూ మళ్ళీ చెప్పగలుగుతున్నారు 1-2-3 సార్లు విన్న తర్వాత. ఫస్ట్ చెప్పలేకపోయినా కానీ, అంటే సహనంగా ఉన్నప్పుడు మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఆర్జవం అంటే, నేను శ్లోకాలు మీకు ఎవరికైనా ఏమైనా తెలుసా అని అడగగానే మీరందరూ తెలుసు అని చెప్పి చెప్పుకుని ఉండట్లేదు. హానెస్ట్గా, నిజాయితీగా ఎస్ మాకు వచ్చి ఈ శ్లోకం వచ్చి ఆ శ్లోకమే చెప్తున్నారు మీరు. అది ఆర్జవం అంటే నిజాయితీ, హానెస్ట్ అంటారు. తర్వాత జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం, ఈ 3 కూడా. జ్ఞానం అంటే ఇప్పుడు నేను చెప్తున్న శ్లోకం మీరు పలుకుతున్నారు, జ్ఞానం అది తెలుసుకోవడం. విజ్ఞానం అంటే ఆ శ్లోకానికి అర్థం ఏంటి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది మీకు పెద్ద అయిన తర్వాత, మీరు 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ అప్పుడు వచ్చాక మీకు ఆ విజ్ఞానం ఏర్పడుద్ది మీకు. తర్వాత ఆస్తిక్యం అంటే ప్రతీది కూడా ఏది చేసినా కానీ అది తప్పు విధంగా ఉండకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ధర్మం అంటే మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చెడు పనులు కాకుండా మంచి పనులు చేయడం, అది ఆస్తిక్యం. ఈ లక్షణాలను ఎవరికి ఉంటాయంట? బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రహ్మ కర్మ అంటే బ్రాహ్మణుల యొక్క స్వభావాలు అంటే ఇవన్నీ కూడా. సో మీరందరికి కూడా ఈ స్వభావాలు ఉన్నాయంటే మీరందరికి కూడా ఏం జరుగుద్ది? అత్యున్నతంగా ఏకాగ్రత ఏర్పడుతుంది. ఈ లక్షణాలన్నీ మనలో రావాలి. ఈ లక్షణాలు రాకుండా ఉంటే మనకి ఎలాంటి లక్షణాలు వస్తాయి? ఎవరో ఏదో చెప్తుంటే నిద్రపోవడం, ఏం పలుకుతాలో నీరసంగా ఉండడం, టీవీలు అయితే బాగా చూడడం, బయట తిండ్లు అయితే బాగా తినడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. కానీ మనకు భగవద్గీతలు ఏం చెప్పారు? అవి బ్రహ్మకర్మ స్వభావజం, అవి బ్రాహ్మణ లక్షణాలు కాదు, ఇవి బ్రాహ్మణ లక్షణాలు. సమ దమ తప శౌచం శాంతి రాజ్యవం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3, 2, 5, 4, 9 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. 9 లక్షణాలు కూడా మనకు బ్రాహ్మణ లక్షణాలు. ఓకే, ఇంకొకసారి నేను చెప్తున్నాను, అందరు శ్రద్ధగా పలకండి. ఫస్ట్ లైన్ నుంచి సమోదమస్తప శౌచం
సముద్రం శాంతిర్ ఆజవమేవ చ శాంతి ఆర్జవ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం జ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రహ్మకర్మ స్వభాజవం. మీలో ఎవరు ఈ శ్లోకాన్ని చెప్పగలుగుతారు? చూసి నిదానం చదివినా పర్లేదు. జై, వెరీ నైస్. ఇవాన్స్ ప్రభు చెప్పు. తమోదమస్తపస్సౌచం శాంతిర్ ఆర్జవం ఏవ చ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అరే, ఎలా అయ్యా ఇది? అసలు ఎక్కడ పుల్లు పోకుండా చెప్పావు. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్. ఇంకెవరు? ఎస్ మనుశ్రీ, ఇందాక హ్యాండ్ రేజ్ చేసావు. ఎస్ చెప్పమ్మా. తపస్సౌతం శాంతిర్ ఆర్జవం ఏవచ. ఈవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా చాలా చక్కగా చెప్పావు. ఎస్ దీక్షిత, హ్యాండ్ రేజ్ చేసావు. చెప్పమ్మా. క్షాంతిర్, క్షాంతిర్ ఆర్జవ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా చక్కగా చెప్పావు. మీరందరూ ఫోన్లో చూస్తుంటే కష్టపడాల్సిన అవసరం లేదు. మీరందరూ నోట్స్లో రాసుకున్నారు కదా, చాలా చక్కగా ఆ నోట్స్లో చూసి కూడా చెప్పొచ్చు. ఓకే. ఎస్ నకుల, హ్యాండ్ రేజ్ చేసావు. చెప్పమ్మా. శాంతిర్. నువ్వు చదువు దీక్షిత, నువ్వు చదవకమ్మా. తను చదివే నాకు వినిపించట్లేదు. నువ్వు సైలెంట్ గా ఉండు. ఎస్ నకుల, నువ్వు చదవమ్మా. శాంతిర్ అజవం ఏవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ చక్కగా చదివారు ఫస్ట్ టైం చదివినా కానీ. వెరీ నైస్. సో నెక్స్ట్ వారంకి వచ్చేసరికి ఎలా చదవాలంటే అందరూ ఇవాన్స్ ప్రభు ఎలా చదివారు టక 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 అలా తప్పులు పోకుండా చదవాలి. ఓకే, మీరందరూ అలా చదవాలి. ఇవాన్స్ ప్రభు మీరు ఎలా చదవాలంటే ఇప్పుడు మీరు చూసి చదివారు కదా, చూడకుండా అలానే చదవాలి వచ్చే వారానికి. ఓకే, ఇది మీకు టాస్క్. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ప్రో క్యాండిడేట్ కొంచెం. సో మీకు కొంచెం హయ్యర్ టాస్క్. ఓకే, వచ్చే వారానికి మీలలో ఎవరైనా కానీ చూసి చదివినా చూడకుండా చదివినా ఎలా చదవాలంటే సమోదమస్తపస్సౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇలాగా ఫాస్ట్గా తప్పులు పోకుండా చదవాలి. వీలైతే నేను చెప్పిన అర్థం కూడా చెప్పాలి. ఓకే ఓకే ఓకే. ఇవాళకి సెషన్ అయిపోయింది. గుడ్. మీరందరు కూడా హరే కృష్ణ. ఎస్ మనుశ్రీ, ఏదో చెప్తున్నావు. ఓకే, మీరందరు కూడా ఏం చేయాలంటే మీ నోట్స్లు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఈ చెప్పిన శ్లోకమే కాదు, మీకు అతి త్వరలో మేము అన్ని స్కూల్స్లలో గీతా కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. ఓకే, భగవద్గీత కాంపిటీషన్, గీతా శ్లోక కాంపిటీషన్ అతి త్వరలో. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండొచ్చు, స్టేట్ లెవెల్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో మీరందరూ కూడా శ్లోకాలు చక్కగా అందరు నేర్చుకొని పఠిస్తూ వాటిల్లో కొన్నిటికి అర్థాలు చెప్పినా కానీ ఓకే ఫైన్. ఓకే, 1 to 5th వాళ్ళకి ఒక సెక్షన్ వాళ్ళకు ఉంటుంది, తర్వాత 6th to 10th వాళ్ళకి ఒక సెక్షన్ వాళ్ళకి ఉంటుంది. సో మీరందరు కూడా ఆ శ్లోకాలన్నిటిని నీట్గా రివైజ్ చేసుకుంటూ ఉండండి. మేబీ మీరు సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత సో ఆ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేయొచ్చు. సో బీ రెడీ. ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని శ్లోకాలు దాదాపు మీరు నాకు తెలిసి ఒక 30 శ్లోకాస్ వరకు ఉండొచ్చు. అంతేగా దీక్షు? ఎన్ని శ్లోకాస్ అయ్యాయమ్మా? అరౌండ్ 25-30 అయింది. మొన్న చెప్పినప్పుడు 28 చెప్పాను ప్రభుజీ. 29. ఓకే, నో ప్రాబ్లం. అరౌండ్ 25 to 30 ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోండి అందరూ. ఓకే,
గ్రూప్లో షేర్ చేసుకోండి. ఒకరి దగ్గర నోట్స్ ఇంకొకరి నోట్స్ ఫోటో తీసుకొని అయినా 1 కానీ. to 5th క్లాస్ స్టూడెంట్స్ కి విత్ మీనింగ్ చెప్పాలా ప్రభుజీ? లేదు మాత, దట్ వీ విల్ డిసైడ్ మాత. అవి మేము ఎలా చేస్తామంటే మీనింగ్ అవసరం లేదు, జస్ట్ శ్లోకాస్. బట్ 1 or 2 శ్లోకాస్ ఇఫ్ దే సే మీనింగ్ దట్స్ ఫైన్. ఓకే ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా బీ రెడీ. వచ్చే వారానికి అయితే ఇవాళ చెప్పినటువంటి శ్లోకం ఫాస్ట్గా పొల్లులు పోకుండా నీట్గా చూసైనా ఓకే, చూడకుండా అయినా ఓకే. ఓకే, ప్రభుజీ చెప్పగలరు. ఎస్ యువన్స్ ప్రభు. సంయుక్త అంటే ఏంటి ప్రభుజీ? ఏంటేంటి అర్థం కాలేదు. సంయుక్త అది ఏ శ్లోకంలో ఉన్నది సంయుక్త అని? సంయుక్త అంటే ఆ అది శ్లోకం సక్నోతి హైవలో ఉంది. శక్నోతి హైవ యక్షోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధాద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఇక్కడ సయుక్త అన్న దాంట్లో విడదీయాలి 2 పదాలు. యుక్త. యుక్త అంటే ఏదో ఒక పనిని చేస్తున్నటువంటి వాడు. అంటే హి అని అర్థం ఇంగ్లీష్లో, అంటే అతడు. సయుక్త ససుఖీ నరః. ఎవరైతే ఈ విధంగా పని చేస్తారో వాళ్ళే అతడు సుఖంగా ఉంటాడు. నరులు. సో ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళే సుఖంగా ఉంటారు. ఏ పని? ఆ శ్లోకంలో చెప్పారు ఆల్రెడీ. శక్నోతి ఐవ యక్షోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్. ఈ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు అన్ని రకాల వేగాలని సహిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో యుక్త. అలా ఎవరైతే చేస్తారో, అంటే అతడు, యుక్త అంటే చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రమే ససుఖీ నరః, వాళ్ళు సుఖంగా ఉంటారు అని చెప్తారు. సో సయుక్త అనే పదంలో 2 ఉన్నాయి, యుక్త అని. ఓకే, అయినా ఇప్పుడు మీనింగ్ అవసరం లేదు మీకు. మీరు ఏం చేయాలంటే జస్ట్ ఆ శ్లోకాలని రివైజ్ చేసుకుంటూ ఉండండి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మీకు ఆ పదాలని నోటికి వస్తాయి. ఆ పదాలని నోటికి వచ్చిన తర్వాత అప్పుడు వాటి మీనింగ్ మీకు కొంచెం మీరు బ్రెయిన్ పెరిగిన తర్వాత, మీరు కొన్ని తరగతులు పెరిగిన తర్వాత అప్పుడు ఆ మీనింగ్ మీకు అలవాటు అవుతుంది, అర్థం చేసుకోగలుగుతారు కూడా. ప్రస్తుతానికి ఆ పదాలు పట్టాలి. ఓకే, ఆ పదాల కంటే కూడా ఆ శ్లోకం పట్టాలి. ఎందుకంటే ఆ శ్లోకాల యొక్క పవర్ ఏంటో మీకు ఫ్యూచర్లో, భవిష్యత్తులో తెలుస్తుంది ఆ పవర్. ఓకే, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అందరూ చెప్పండి, జయ శ్రీ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. అందరం కలిపి చెప్దాం. చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఓకే, హరే కృష్ణ. We will meet again next week. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.